నా పేరు ముజాహిద్ అలీ ఖాన్. నేను కామర్స్ లెక్చరర్గా రిటైర్ అయినాను. మే 2024 నాడు రిటైర్ అయినాను. ఇప్పటి వరకు ఒక్క పైసా రాలేదు. అందులో మేము జీపీఎఫ్ మళ్ళా గిరెండర్ అన్నీ మా పైసలే. ఒక్క గ్రాడ్యుయేటీ మాత్రమే ప్రభుత్వం నుంచి ఇచ్చేది. ఇవన్నీ ఇవ్వకుండా కాలయాపన చేస్తూ ఇది జరగడం కరెక్ట్ కాదు. ప్రతి జిల్లా మిత్రులకు అందరికీ స్టేట్ మొత్తం మేము గ్రూపులుగా ఏర్పడ్డాం. రేపు జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో ప్రతి జిల్లా నుంచి 15 మంది వేసిన మేము నామినేషన్ వేసి ఎమ్మెల్యేగా నిలబడితే ఈ ప్రభుత్వానికి మంచిని పెడితే మేము మంచిగా మర్యాదగా అయ్యా అన్నాం, అప్ప అన్నాం, కోర్టుకు వేసినాం, కంటెంప్ట్ వేసినాం. దేనికి చలనం లేదు. 500 కోట్లు అన్నాడు, 700 కోట్లు అన్నాడు. కనీసం ఏ కోర్టుకు విలువ లేకుండా పోయింది. ఆ హెల్త్ కార్డు అని దాంట్లో వెల్నెస్ సెంటర్లో మందులు లేవు, కానీ హెల్త్ కార్డ్ అని మమ్మల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కాదు. మా పైసలు మాకు ఇవ్వాలి, మా బెనిఫిట్స్ మాకు రావాలని కోరుకుంటూ నల్లగొండ జిల్లా నుంచి ఒకటే ఆవాజిస్తున్న ప్రతి జిల్లా నుంచి 15 మంది 20 మంది జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో ఎమ్మెల్యేగా నామినేషన్ వేస్తున్నామని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నా. తాడిశెట్టి నరసింహ, ప్రిన్సిపల్ కోమటిరెడ్డి వృత్తి విద్యా కళాశాల నల్లగొండ. అయితే మార్చి 2024 నుంచి రిటైర్ అయిన ఉద్యోగులకు ఒక్క పైసా కూడా రాకపోవడం అనేది ఇప్పుడు సుమారుగా 20 నెలలు దాటిపోతుంది. అయితే రిటైర్మెంట్ స్టేజ్లో ప్రతి ఒక్కరు కూడా పిల్లల పెండ్లీలు, ఇక వాళ్ళ కుటుంబ సభ్యుల సెటిల్మెంట్లో ఉంటారు. అయితే ఇప్పుడు పెళ్లి చేయడం అనేది అసలు ఎవరి వల్ల కాకపోవడం అనేది శోచనీయము. మేము ప్రభుత్వానికి మళ్ళీ ప్రాధేయపడి వేడుకొని చెప్పేది ఏంటంటే, మాకు రావాల్సిన పెన్షనరీ బెనిఫిట్సే ఇవ్వమంటున్నాము. రాజ్యాంగ హక్కు ఇది. మేము ప్రభుత్వాలు పెట్టే భిక్ష కాదు. దీన్ని గమనించాలి. మీరు నెలకు 700 కోట్లు రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఒక్క విడత కూడా విడుదల చేయలేదు. ఎందుకంటే మేము రిటైర్మెంట్ అయిన వాళ్ళు మాకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన వాటికే మిమ్మల్ని వేడుకుంటున్నాం. కానీ డిఏలు పిఆర్సీలు అనేది అది ప్రభుత్వాల యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి ఉంది. సరే, దానికి మేము శిరస వహిస్తున్నాం. కానీ మాకు రావాల్సిన ఇప్పటికీ రిటైర్ అయ్యి సుమారు 30 నెలలు 24 నెలలు 20 నెలలు అయిన ఉద్యోగస్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఈ పెన్షన్ వస్తేనే వాళ్ళ జీవనం గడిచేటట్లున్నది. కాబట్టి దయచేసి మీరు పెద్ద మనసుతో, ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఇప్పుడు రిటైర్డ్ ఒక ఉద్యోగి ఏమి అనుకుంటేనే ఒక 20 ఓట్లు ప్రభావితం చేస్తాడు. కావాలని చేస్తే 40 ఓట్లు 50 ఓట్లు ప్రభావితం చేయగలుగుతారు. మిమ్మల్ని బెదిరిస్తలేము. నేను మీతోనే అనేది ఏంటంటే, మాకు రావాల్సిన పెన్షనరీ బెనిఫిట్స్ ఎంత త్వరగా ఇస్తే అది మీకు, మీ ప్రభుత్వానికి, మీ కుటుంబాలకు మంచి జరుగుతుంది. కాబట్టి దయచేసి ఈ ఒక్కసారన్నా మా మీద కరుణ చూపి మీరు అన్నట్టుగానే నెలకు 700 కోట్లు కానీ లేకపోతే వన్స్ ఫర్ ఆల్ అన్ని పెన్షనరీ బెనిఫిట్స్ ఇస్తే మీకు సదా రుణపడి ఉంటాము. మా కుటుంబాలను మీరు రక్షించిన వారు అవుతారు. కాబట్టి మీ ఈ సభాముఖంగా వీళ్ళ ద్వారా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము, ప్రాధాయపడుతున్నాము, కోరుతున్నాము. ధన్యవాదాలు. పెన్షనర్స్ సంఘం నూతన కమిటీగా ఎన్నుకోబడినటువంటి కార్యవర్గంలో నన్ను అధ్యక్షునిగా కొంపెల్లి భిక్షపతిగా మీరందరూ ఏకీభవించి ఎన్నుకున్నందుకు మీ అందరికీ మొదటిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నిజంగా ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మా సేవలు ప్రభుత్వానికి సుమారుగా 30 నుంచి 40 సంవత్సరాలు సేవ చేసుకొని ఇలా దారుణంగా మరి ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తున్నాడు. మరి ఏది ఏమైనా నువ్వు చేసేటువంటి కార్యక్రమాలు ఏమి చేస్తున్నావు మాకు తెలియదు. కానీ ఇవాళ మేము ఉద్యోగులుగా రిటైర్మెంట్ అయ్యి మేము ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి మా ఆశలలో మేము పిల్లల పెళ్ళిళ్ళు చేయటానికి, మా కార్యక్రమంలో ఆరోగ్యపరంగా మేము ఇన్ని ఇబ్బందులు పడుతున్నప్పటికీ మరి ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్టుగా మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచన జరుగుతూ ఉంది. మరి మేము ముఖ్యంగా ఒకటే మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. రేపు రానున్నటువంటి రోజుల్లో మరి స్థానిక ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. మరి స్థానిక ఎన్నికల్లో మా వెనకాల కూడా మేము ఎంతోమంది మా వెనకాల ఉన్నారు.
మీరు అది గమనించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మా వెనకాల మరి ఒక్కొక్కరికి 20 నుంచి 30 ఓట్లు మా వెనకాల ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా మేము మలపడానికి మాకు సాధ్యమవుతుంది, సహాయశక్తిలో మేము ఉన్నాము. కాబట్టి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు రావాల్సినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్ను నువ్వు ఎన్నో ఖర్చులు పెట్టి ఎన్నో హెలికాప్టర్లలో తిరగవచ్చు, కానీ ఒక ఉపాధ్యాయుడిగా ఒక ఉద్యోగిగా రిటైర్మెంట్ అయితే నువ్వు డబ్బులు ఇవ్వడానికి ఎందుకు సంకోచిస్తున్నారో మీరు ప్రభుత్వం ఆలోచించాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాము, రేపు రానున్నటువంటి రోజుల్లో మరి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మరి మేము ఒకప్పుడు గతంలో నల్లగొండ జిల్లా నుంచి జలసాధన సమితి నుంచి ఢిల్లీ మోగింది. మరి దుర్చల సత్యనారాయణ గారి నాయకత్వంలో ఢిల్లీనే గడగడలాడించినట్టు చరిత్ర నల్గొండ జిల్లాకు ఉంది. కాబట్టి ఆ రోజు బాక్సులు దొరకక పెట్టెలు తయారు చేసుకున్నటువంటి పరిస్థితి దుస్థితి గవర్నమెంట్కి ఏర్పడ్డది. సుమారుగా 250 మంది ఇవాళ నామినేషన్ వేశారు. ఆ రోజు 450 మంది నామినేషన్ వేశారు. ఇవాళ రేపు కూడా జూబ్లీ హిల్స్లో మా పెన్షనర్స్ తరఫున ప్రతి జిల్లా నుంచి నామినేషన్ అక్కడ వేయబోతూ ఉన్నాం. మరి మీరు గుర్తించాలి. ఇవాళ మా ఆవేదన, మా బాధను అన్నీ కూడా గుర్తించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఏది ఏమైనా ఇవాళ నువ్వు 600 కోట్లు 700 కోట్లు అన్నావు. 700 కోట్లు ఎట్టుపోయినాయి, 600 కోట్లు ఎట్టుపోయినా మాకు అర్థమైతలేదు. కానీ మరి ఒక్కటే ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మా పెన్షన్ విధానంలో మరి మీరు ఎన్నో ఖర్చు పెడతా ఉన్నారు, కానీ మా కాడికి వచ్చేసరికి ఇంకా డబ్బులు లేవనేటువంటి విధానం కరెక్ట్ కాదు. కాబట్టి ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే జీపీఎఫ్లో 10 పరక వెనక వేసుకున్నటువంటి మేము ఇవాళ చివరికి మా జీపీఎఫ్ తీసుకునే పరిస్థితిలో కూడా లేము. ఇవాళ బాధాకరమైన విషయం, మా సొమ్మును మేము దాచుకున్నటువంటి సొమ్మును మరి ప్రభుత్వం ఖర్చు పెట్టుకునే విధంగా ఎందుకు చేసిందో దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ మేము కోర్టుకు వెళ్తే బెదిరిస్తూ ఉన్నారు, కోర్టుకు వెళ్తే రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. కానీ అది కాదు, మా డబ్బులు మాకు ఇవ్వండి, మా పెన్షను బాధలో మేము ఉన్నాము. ఒకరు నిజంగా మొన్న ఒక టీచరు ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మేము 30 సంవత్సరాలు ప్రభుత్వానికి సేవ చేసి మరి ప్రభుత్వ ఉద్యోగం మేము గుర్తు చేయాలంటే ఇవాళ ఆవేదనతోని బాధతోటి మా పెన్షన్ ఆపితే ఇవాళ మొన్న ఒక టీచరు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి వచ్చింది. ఇవాళ పెళ్లి చేయలేక బాధపడలేక ఈఎంఐ కట్టలేక అప్పులోళ్ళు వచ్చి మీద పడితే ఇవాళ ఆ బాధ తట్టుకోలేక ఒక ఉపాధ్యాయుడు ఇవాళ రిటైర్డ్ అయినటువంటి ఉపాధ్యాయుడు చనిపోవడం అనేది బాధాకరమైన విషయం. కాబట్టి ముఖ్యమంత్రి గారు గౌరవించి మేము అనుకుంటున్నాం, మేము ఆవేదనతో మాట్లాడుతూ ఉన్నాం. కానీ ఒక్కటే, మాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ను మరి మీరే అన్నారు మొన్న 3 విడతల 4 విడతల 7 కోట్లు 700 కోట్లు ఇస్తానని చెప్పారు. 700 కోట్లు ఇక్కడ పోయినాయో 600 కోట్లు ఎక్కడ పోయినా మాకు అర్థం కావట్లేదు. కానీ ఇవాళ మేము ఒక రిటైర్డ్ ఉద్యోగులుగా మేము ఆవేదనలో ఉన్నాం. దయచేసి మా రావాల్సినటువంటి బెనిఫిట్స్ను మాకు త్వరలో ఇప్పియవలసిందిగా మీకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. లేని ఎడలో మరి రేపు అంచెలంచెలుగా కార్యాచరణ ఉంటుంది. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేమంతా ముందుకెళ్తామని చెప్పి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేసి హెచ్చరిస్తా ఉన్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.